లోకల్ న్యూస్ నేను భవాని. చేనేత కార్మికులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి సవిత చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలోని నేతలన్న సేవా పథకం లేకపోయినా వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపారని తెలిపారు. నేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. నేతన్నల సేవలో పథకంపై కొందరు వైసీపీ నాయకులు అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. మగ్గం వేసే ప్రతి నేత కార్మికుడికి ఈ పథకం వర్తిస్తుందని ఆమె స్పష్టం చేశారు. పథకానికి కొత్తగా 36,617 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఏదైతే 14-19లో మరి నేతన్నలకు స్వర్ణయుగంగా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి మేము ఎన్నికల్లో అయితే ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ మరి నేతన్నలు పడుతున్న కష్టాలు తెలుసుకొని మరి 14-19లోనే నేతన్నలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు పరిచిందే చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ అందజేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి నేతన్న మరి పెన్షన్ అందుకుంటున్న నేతన్నలు 86,000 మందికి మరి 4,000 పెన్షన్ కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ అదేవిధంగా మరి ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే మేము మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఉచిత విద్యుత్ అన్నం మరి నేతన్నలకు 200 యూనిట్లు మరి నేతన్నలకు హ్యాండ్లూమ్స్కు అదేవిధంగా పవర్లూమ్కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా మేము అందజేస్తున్నాం. మరి ఉచిత విద్యుత్ అందుకుంటున్న నేతన్నలు 52,952 మంది నేతన్నలకు మేము ఉచిత విద్యుత్ కూడా అందజేస్తున్నాం. మరి 200 యూనిట్లు నేతన్నలకు మరి సుమారుగా నెలకు 780 రూపాయలు 500 యూనిట్లు అందుకుంటున్న పవర్లూమ్ నేతన్నలకు మరి సుమారు. పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలోని టీట్కో గృహ సముదాయాలను సందర్శించారు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. కొత్తగా నిర్మించిన గృహ సముదాయాలలో కల్పించాల్సిన సదుపాయాల గురించి సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న ఇతర పనులు కరెంటు వర్కుల గురించి వెంటనే పూర్తి చేయాలని అన్నారు. సెప్టెంబర్ 5న లబ్ధిదారులకు టీట్కో ఇళ్లను అందజేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని వర్గాల అభివృద్ధి కూటమి ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. పేద మధ్యతరగతి వారి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని పుల్లారావు చెప్పారు. 108 ఇళ్ళు ఏదైతే పెండింగ్ ఉన్నాయో 8 సంవత్సరాల క్రితం డబ్బులు కట్టి 430 అడుగుల వాళ్ళు ₹1,00,000, 365 అడుగుల వాళ్ళు ₹50,000, 500 రూపాయలు కట్టిన వాళ్ళు ఒక 144 మంది, అందరూ కలిపి 1,008 ఇళ్ళు. ఈ 1,008లో 624 ఇళ్ళు 365 అడుగులు, 240 ఇళ్ళు 430 అడుగులు, 144 ఇళ్ళు 300 అడుగులు, మొత్తం కలిసి 1,008 ఇళ్ళకి 8 సంవత్సరాల క్రితం డబ్బులు కట్టిన వాళ్ళు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం పేద ప్రజలకి శాపంగా మారింది. 8 ఏళ్ల నాడు కట్టినటువంటి డబ్బులకి మధ్యలో వచ్చిన జగన్ ప్రభుత్వం వాళ్ళ మీద కక్షతోటి టిడ్కో హౌసెస్ పురోగతి లేకుండా కక్ష సాధింపు చర్యలు చేయటం వలన 1,008 కుటుంబాలు తెచ్చిన డబ్బులు వడ్డీలు కడతారు. ఏలూరు జిల్లా అంతటా టీడీపీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్నారని చెప్పారు ఎమ్మెల్యే బండేటి చెంటి. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. ఇంటింటి ప్రచారం సందర్భంగా ఎక్కువ మంది ప్రజలు పెన్షన్ కోసం అడిగారని చంటి తెలిపారు. ఇంటి స్థలాలకు లోన్లు రావడం లేదని కొందరు చెప్పారని అన్నారు. స్థానిక ఎన్నికల్లో జిల్లాల వ్యాప్తంగా అత్యధిక మెజార్టీ సాధించేలా టీడీపీ శ్రేణులంతా కృషి చేయాలని బండేటి చెంటి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. మరి ఏదైతే 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి నెలల నుంచి కూడా ఏదైతే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రతి ఇంటికి తిరిగి ఏదైతే ఫీడ్బ్యాక్ తీసుకోమన్నారో దాని గురించి ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ని మరి అందరం కూడా చర్చించడం జరిగింది. దీనిలో భాగంగా మరి ఎక్కువ మంది ఏదైతే పెన్షన్ల గురించి అడిగారని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దాన్ని సెప్టెంబర్ మరి ఫస్ట్ వీక్లో ఆల్రెడీ ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వాళ్ళ పేపర్లో కూడా రావడం జరిగింది. అది మోస్ట్ ప్రాబబ్లీ అప్పుడు అయిపోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని కూడా మేము పార్లమెంటరీ కమిటీ తరఫున దాన్ని కూడా తీర్మానం చేసి
ఏదైతే లోగడ 19 నుంచి 24 వరకు కూడా అర్హత ఉండి కూడా తీసేశారో ఆ పెన్షన్లు వాటిని కూడా పరిగణలోకి తీసుకుని అవి కూడా ఇమ్మని చెప్పి మేము పార్లమెంటరీ జానపద కళలు పల్లెల సమస్యలు తెలుపుతాయని, ప్రజలకు ఆనందం చైతన్యం కలిగిస్తాయని భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే సత్యనారాయణరావు అన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం జానపద సాంస్కృతిక కళాకారుల అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. నిరుపేద జానపద కళాకారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. భూపాలపల్లి జిల్లా రేగోడలో జరిగిన ప్రపంచ జానపద దినోత్సవాలలో ఎమ్మెల్యే గండ్ర పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ప్రపంచ జానపద దినోత్సవాలు జరిగాయి. కళాకారులంటే సీఎం రేవంత్ రెడ్డికి గౌరవం, ప్రేమ ఉన్నాయని చెప్పారు. జానపద కళాకారులు వాళ్ళ యొక్క కళను పేదల కొరకు, వాళ్ళ గొంతును సమాజం కొరకు, బడుగు బలగిన వర్గాలు, అట్టడుగున అనగారినటువంటి పేదలకు ఉపయోగపడే విధంగా ఆ గొంతు ఎప్పటికీ అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు సాంస్కృతికంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా చూపెల్లి కృష్ణారావు గారి ఒక నేతృత్వంలో జానపద కళాకారులకు కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, టూరిజంలు కానీ ఏదో అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో కూడా ముందుకు పోతుంది. నేను కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ జానపద కళాకారులు కానీ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మీ యొక్క గ్రామ మండల నియోజకవర్గ కమిటీ వారికి ఏదైతే పేదలు మీరు గొంతెత్తి మీ యొక్క గొంతును ప్రజలకు ఉపయోగపడే విధంగా పూర్తి స్థాయిలో ఉండాలని, మీ గొంతు ఇంకా ఈ ప్రాంతానికి మదర్ తెరిసా జయంతి కార్యక్రమంలోని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. మానవాళికి ప్రేమ, కరుణ, త్యాగం సందేశం అందించిన మదర్ తెరిసా 116వ జయంతిని కంటోన్మెంట్లోనే నిర్వహించారు. ఇక మెయిన్ డివిజన్లోని తెరిసా విగ్రహానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. మదర్ తెరిసా మార్గంలో ప్రతి ఒక్కరూ నడిచి సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని శ్రీ గణేష్ పిలుపునిచ్చారు. పాలేరు రిజర్వాయర్ నీటిని ఆ ప్రాంత రైతులకు విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే కందెళ్ల ఉపేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు సమిష్టి కృషితో పార్టీని బలోపేతం చేయాలని ఉపేందర్ రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బీఆర్ఎస్ ఆఫీసులోని జరిగిన పార్టీ ముఖ్య నేతలు, బీఎల్ఏల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో గెలుపు ఓటములో సహజమని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల జోలికొస్తే ఉపేక్షించేదే లేదని కందెళ్ల హెచ్చరించారు. కొత్త ఓటరు జాబితాలో ఎవరు ఓటు హక్కు కోల్పోకుండా బీఆర్ఎస్ నేతలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పార్టీ విజయానికి ఇంకా కష్టపడాలని కందెళ్ల దిశానిర్దేశం చేశారు. ఊరికి వాడకి ఇంటింటికి కూడా ఒక డిస్కషన్ పెట్టండి. మనం అంతకుముందు మనం ఉన్నప్పుడు అధికారంలో మన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ రకంగా జరిగింది, ఏ రకంగా ఉన్నది, ఇప్పుడు ఏ రకంగా జరుగుతుంది, భార్యాభర్తలు కూడా డిస్కషన్ చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా ఆ లెవెల్లో మీరు డిస్కషన్ తీసుకెళ్ళండి. ఇప్పుడు ఏదైనా అడిగినప్పుడు నేను నా గుండె మీద చేసుకొని చెప్తున్నా, ఎవరికి సహాయం చేయాలన్నా నేను సంతోషపడతా. నేను ఒక్క నిమిషం కూడా నేను ఎందుకు చేయాలి, నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయండి. ఈ రోజు కూడా నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నిజంగా వాడు ఏ పార్టీ అయినా కానీ, చాలా మంది మన ఊళ్ళో ఏమనుకుంటారంటే వీడు దొంగన కొడుకు, మన పార్టీ కాదు కదా, ఇట్లా అనుకుంటుంటారు. కానీ నేనైతే నిజంగా కూడా మనకి ఎవరికి మనిషికి అవసరం వచ్చినా సహాయం చేస్తున్నారు. మీరు కూడా కొంచెం. మంచిర్యాలలో ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. రక్షాబంధన్ను పురస్కరించుకొని ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడాలనే సందేశంతో చెట్లకు రాఖీలు కట్టారు. ప్రకృతి మిత్ర సభ్యులతో పాటు అటవీశాఖ అధికారులు ఈ కార్యక్రమంలోనే పాల్గొని చెట్లకు రాఖీలు కట్టారు. మనకు ఆక్సిజన్ ఇవ్వడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో చెట్లు కీలకమని ప్రకృతి మిత్ర అటవీ అధికారులు తెలిపారు. చెట్లను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనే సందేశం ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని అన్నారు. మొక్కలకు రక్షణ కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆధ్వర్యంలో మంచిర్యాల నగరంలోని రాముని చెరువు కట్ట పార్కుపై ప్రాచీన కాలం ఉన్నటువంటి చెట్ల కింద ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించాము. ఈ రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని వృక్షరక్ష బంధన్ అంటే చెట్లకు రాఖీలు కట్టాలి, చెట్లను ఆత్మీయ నేస్తాలుగా గౌరవించాలి, అన్నదమ్ముల్లా
అమ్మ నాన్నలుగా వాళ్ళని పూజించాలి అనేటువంటి, అంటే చెట్లను రక్షించాలనేటువంటి కాన్సెప్ట్ ముఖ్యమైనది. ముఖ్యంగా ఈ చెట్లను ఆలింగనం చేసుకోవడము, చెట్లతో గడపడము, చెట్లతో ఉన్నటువంటి ఆ ఆత్మీయతను పంచుకోవడం అనేటువంటిది ప్రతి మనిషి బాధ్యత. భారత రాజ్యాంగంలోని 51(a)(g) చట్టం ప్రకారము, పర్యావరణ చట్టం 1986 ప్రకారము, 1972 వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారము, అలాగే వాల్టా యాక్ట్ ప్రకారము, ఇలా మనం రకరకాల చట్టాలు మనకు ప్రతి పౌరుని బాధ్యత. ఇది కేవలం ఒక అటవీ శాఖ అధికారులు లేకపోతే ఒక ప్రభుత్వ అధికారుల బాధ్యత మాత్రమే కాదు. ప్రతి పౌరుడు ప్రకృతిని, సహజ వనరులను, జలవనరులను రక్షించుకోవాలి, భావితరాలకు అందించాలి. తెలంగాణ ఆధ్వర్యంలో మంచిర్యాల నగరంలోని రాముని చెరువు కట్ట పార్కుపై ప్రాచీన కాలం ఉన్నటువంటి చెట్ల కింద ఒక విద్య, ఉద్యోగ అవకాశాలలో మాలలకు జరుగుతున్న అన్యాయంపై రోస్టర్ సవరించాలనే డిమాండ్తో ఈ నెల 31న చెలో సెక్రటరియట్ జరగనుంది. ఈ విషయం మాలల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ తెలిపారు. హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి పోస్టర్ ఆవిష్కరించారు. ప్రభుత్వం ఇంతవరకు 14 నోటిఫికేషన్లు ఇస్తే వాటిలో వర్గీకరణ ద్వారా రావాల్సిన 5% రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ రంగాలలో 1% కూడా భర్తీ అవ్వడం లేదని సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. చెలో సెక్రటరియట్కు మాలలంతా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. వర్గీకరణ చట్టం ఏర్పడ్డ తర్వాత రోస్టర్ సిస్టమ్ తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోస్టర్ ద్వారా ఈరోజు మాలలకు తీవ్ర అన్యాయానికి చేస్తున్నటువంటి సందర్భంలో రేపు అంటే ఆగస్టు 31వ తారీఖున చెలో సెక్రటరీకు మేము జాతీయ మానవుడుగా పిలుపునివ్వడం జరిగింది. రోస్టర్ సిస్టమ్ ద్వారా 22వ క్రమ సంఖ్య 22వ నెంబరు ప్రారంభ నెంబర్గా మాకు కేటాయించి ఈరోజు తీవ్ర అన్యాయానికి గురి చేస్తూ ఉన్నారు. అది కూడా రోస్టర్లో 22వ నెంబర్ మహిళకు కేటాయించింది. గతంలో 16వ నెంబర్ ఉన్నప్పుడు రోస్టర్ అంటే విద్య, ఉద్యోగ ప్రమోషన్లో అవకాశాలు ఎక్కువగా ఉండేది. కానీ 22వ నెంబర్కు పెంచేసరికి ఈరోజు తీవ్రమైనటువంటి నష్టం పోతున్నటువంటి సందర్భాల్లో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. అభయహస్తం పథకం కింద సహాయం అందిస్తామని చేవెళ్ల డిక్లరేషన్లోని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని సమితి పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ హామీని అమలు చేయాలనే డిమాండ్తో ఆందోళనకు సిద్ధమైనట్లు ఖమ్మం జిల్లా ఇల్లందిలో సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉపేందర్ మాదిగ తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే తెలంగాణలోని 33 జిల్లాలలో అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లా కమిటీని ప్రకటించారు. హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పునర్నిర్మాణంలో భాగంగా ఎంహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షునిగా మునిగాల వీరసామన్నను ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శిగా మందకుమార్ అన్నను రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక చేయడం జరిగింది. ఈరోజు విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి మేము కోరుతా ఉన్నాం. అంబేద్కర్ అభయస్థం తోటి చేవెళ్ళ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ అభయస్థం 12 లక్షల రూపాయలు ఇస్తానన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు చేవెళ్ళ గ్రౌండ్లోకి వచ్చి ఈ రోజున ఇదే 26 తారీఖు ఆగస్టు నాడు వచ్చిన రోజు కాబట్టికే తక్షణమే 3 సంవత్సరాలు గడిచి ఇవాళ 4 సందర్భంగా డిమాండ్ చేస్తూ తక్షణమే అసెంబ్లీ సమావేశంలో అంబేద్కర్ అభయస్థం 12 లక్షల రూపాయలు విడుదలయ్యారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ నేపథ్యంలోని మార్కాపురం జిల్లా దొర్నాలలోని టీడీపీ ఆధ్వర్యంలోని భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇక ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. వారు బైకులు నడిపి ర్యాలీని ప్రారంభించారు. బైక్ ర్యాలీకి టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నీలంపాటి అమ్మవారి గుడిలోని ఎరిక్షన్ బాబు, మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా వచ్చే కృష్ణా జలాలతో రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. మార్కాపురం జిల్లా సస్యశ్యామలం కావాలని అమ్మవారిని ప్రార్థించారు.
పులివెందుల రాజీవ్ నగర్ కాలనీలోని జాతీయ రహదారి నిర్మాణంతో పోతున్న ఇళ్లను ఆర్టీఓ చిన్నయ్య మున్సిపల్ ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డి పరిశీలించారు. పులివెందులలోని పార్నపల్లి రోడ్డులోని సుమారు 50 ఇళ్లు పూర్తిగా హైవే పరిధిలోనే వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. తమకు పరిహారం ఇవ్వాలని, సమీపంలోనే ప్రత్యామ్నాయ ఇంటి స్థలాలు ఇవ్వాలని బాధితులు కోరారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆర్డీఓ ఇప్పటికే బాధితుల జాబితా తమ వద్ద ఉందని అన్నారు. నష్టం, నిర్మాణ వ్యయంపై అంచనాలు రూపొందించినట్లు చెప్పారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు. 716G అని నేషనల్ హైవే ఉంది. అది మనకు ముద్దనూరు నుంచి భూకొత్తపల్లి వరకు, కొత్తపల్లి వరకు 716G అనేటువంటిది నేషనల్ హైవే వరకు జరుగుతూ ఉంది. అయితే మన పులివెందుల టౌన్ పార్నపల్లె రోడ్డులోనే దాదాపు ఒక 40 మంది దాకా, 40 to 50 మంది దాకా ఏమంటే కొంతమంది పూర్తి హౌసెస్ పోతున్నాయి, అలాగే కొంతమంది పార్షియల్గా పోతున్నాయి. మరి వీళ్ళందరికీ ఏమంటే నష్టపరిహారం ఇవ్వమని చెప్పి, అదేవిధంగా ఇళ్ల స్థలాలు కూడా చూపించమని చెప్పి అడుగుతున్నారు మెయిన్గా. దానికోసము మేము ఈరోజు చూసి వెరిఫై చేస్తామని చెప్పి వచ్చాము. ఆల్రెడీ మా దగ్గర లిస్ట్ ఉంది, వెరిఫై చేసినాము. తర్వాత పంచాయతీరాజ్ ఇంజనీర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు కూడా పంపించాము ఇక్కడికి ఎస్టిమేట్ చేయమని చెప్పి. వాళ్ళు కూడా ఎస్టిమేషన్స్ వేసి ఇచ్చారు ఎంత కాస్ట్ అవుతుంది ఇంటికి అనేది. కాబట్టి వర్షాలు లేక ఆంధ్రప్రదేశ్లోని తీవ్ర నీటి కొరత ఉందని అన్నమయ్య జిల్లా మదనపల్లి వైసీపీ సమన్వయకర్త మీసర్ అహ్మద్ చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు అందనంత ఎక్కువగా ఉన్నాయని అన్నారు. డీజిల్, పెట్రోల్ ధరలు పక్క రాష్ట్రం కన్నా ఎక్కువగా ఉన్నాయని అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో కొద్దిగా ధరలు పెరిగితేనే టీడీపీ నాయకులు గగ్గోలు పెట్టారని విమర్శించారు. సరుకుల ధరలు ఎంత పెరిగినాయంటే కామన్ మనిషి వచ్చేది అఫోర్డ్ చేయలేకుండా పోతూ ఉంటారు. చాలా మనిషి మీద ఆర్థిక భారం విపరీతంగా పెరిగిపోతుంది. ఇక్కడ వచ్చి వానలు లేవు, ప్రజలకు ఇన్కమ్స్ లేవు, ఏ రకమైన వాళ్లకు ఇది జరగడం లేదు, వ్యాపారాలు లేవు, రియల్ ఎస్టేట్ లేదు, అన్ని రైతులకు ఏది గిట్టుబాటు ధరలు లేవు. అంత నానా ఇబ్బందులు పడి ఒక పక్క వీళ్ళు సఫర్ అవుతూ ఉంటే, రెండో పక్క వచ్చేందును విపరీతంగా వచ్చేందును నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతుంటాయి. ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారంటే, ఒక ఆటోవాడు, చిన్న చిన్న కూలీలు కానీ, కార్మికులు కానీ, వాళ్ళందరికీ పన్నులు లేక వాళ్ళు బాధలు పడి ఇది చేస్తూ ఉంటే, ఈరోజు నిత్యావసర సరుకులు వచ్చేందుకు ఇది చేస్తూ ఉంటారు. ఒక పక్క ఆర్థిక భారం విపరీతంగా, మెడికల్ ఫీల్డ్లో చూసుకుంటే ఆర్థిక భారమే, వాళ్ళకి ఏదైనా ఆరోగ్యాన్ని చూసుకుంటే కూడా ఆర్థిక భారమే. అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని మిలాద్ ఉన్ నబీ వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, ప్రేమ, సోదరభావం, మానవత సందేహాలను స్మరిస్తూ ముస్లింలు నిర్వహించిన మిలాద్ ఉన్ నబీ జులూస్లోని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. ముస్లింలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, ప్రేమ, సోదరభావం, మానవత్వం సమాజానికి ఆదర్శమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గం ప్రజల సోదరభావంతో ఐక్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పర్వదిన శుభాకాంక్షలు. ఏదైతే అందరూ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి యావత్తు కూడా ఇస్లాం మతంలో రచించినటువంటి చెప్పినటువంటి సూక్తులు ఏదైతే ఉన్నారో, జీవిత విధానం ఏదైతే ఉందో, జీవన విధానం ఏదైతే ఉందో, దాన్ని అవలంబించినప్పుడు యావత్ మానవాళి కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది, సమానత్వంతో ఉంటుంది, 10 మందికి మంచి చేసేటువంటి. సింగనామాలలో ముస్లింలు మిలాద్ ఉన్ నబీ పర్వదిన వేడుకలు నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన దయా, క్షమ, శాంతి, మానవత్వ విలువలు ప్రజలకు ఆదర్శనీయమని తెలిపారు. ఈ పర్వదినం సందర్భంగా సమాజంలో సర్వమత సామరస్యం, సోదరభావం మరింత పెరగాలని వారు ఆకాంక్షించారు. ఇక ఆసరకట్ట నుంచి జెండాలు చేతిపడి మరియు సింగనామాల వీధుల గుండా ఊరేగింపు నిర్వహించి ప్రార్థనలు చేశారు. మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా జమ్మలమడుగులోని మిలాద్ ఉన్ నబీ వేడుకలు ముస్లింలు ఘనంగా నిర్వహించారు. జమియా మసీదు, అస్తానా ఏవ్ గాజియా పీఠాధిపతుల ఆధ్వర్యంలోని శాంతి ర్యాలీ జరిగింది. ర్యాలీలోని ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త జీవిత విశేషాలు, ఇస్లాం మతం కోసం ఆయన కృషిని పీఠాధిపతులు వివరించారు. మిలాద్ ఉన్ నబీ వేడుకలు శాంతి, సోదరభావం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని చెప్పారు. ర్యాలీలోని మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, జమ్మలమడుగు పట్న సిఐ నరేష్ బాబు పాల్గొన్నారు.
మహమ్మద్ ప్రవక్త బోధనలు శాంతి, కరుణ, ప్రేమ, సోదర భావాలకు ఆచరించేలా కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జి బండి రమేష్ అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ఓల్డ్ బోయిన్పల్లి అస్మత్పేట్ డివిజన్లోని మిలాద్ ఉన్ నబీ వేడుకలు నిర్వహించారు. ఇక టీపీసీసీ కార్యదర్శి దండుగుల యాదగిరి, దండుగుల అమూల్య ఆధ్వర్యంలోని జ్యూస్ పంపిణీ చేశారు. 2000 మందికి అన్నదానం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, బండి రమేష్ హాజరయ్యారు. ముస్లింలకు వారు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. మిలాదున్ నబీ వేడుకలు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మా కూకట్పల్లి నియోజకవర్గంలో బోయినపల్లి డివిజన్ మరియు అస్మత్పేట డివిజన్లో ఈ కార్యక్రమం చాలా ముస్లిం సోదరులందరూ కూడా కలిసిమెలిసి, ఒక ముస్లిం సోదరులనే కాదు ముస్లిం హిందూ సోదరులందరూ కలిసి కూడా ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా పెద్ద ఎత్తున మా కార్యకర్తలందరూ కూడా ఈ సంతోషమైన శుభసరణలో మేము వాళ్ళతో కలిసి చేయి కలిపి ముందుకు సాగుతూ ఉన్నాం. మరి ఏదైతే మహమ్మద్ ప్రవక్త 1501వ జన్మదినోత్సవాన్ని పురస్కరించి ముస్లిం సోదరులందరూ కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుపుకోవటం. భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న 35 క్వింటల రేషన్ బియ్యాన్ని సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న పావనపురాజు, నీలుగొండ రమేష్ను అరెస్టు చేశారు. బియ్యం తరలిస్తున్న టాటా ఎస్ పికప్ ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. చట్టమైన చర్యల కోసం నిందితులకు భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకి అప్పగించారు. ఇక పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించినా, నిల్వ చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీసీఎస్ పోలీసులు తెలిపారు. కారు ఢీకొన్న ఘటనలోని గాయపడిన ఇంటెలిజెన్సీ కానిస్టేబుల్ శ్రీనివాస్ హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వరంగల్లోని దేశాయపేటకు చెందిన శ్రీనివాస్ వరంగల్ పోలీస్ కమిషనరేట్లోని ఇంటెలిజెన్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం హంటర్ రోడ్ వద్ద వేచి ఉన్న శ్రీనివాస్ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. శ్రీనివాస్ను స్థానిక ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందారు. ర్యాష్ డ్రైవింగ్తో శ్రీనివాస్ మృతికి కారణమైన రాజును కఠినంగా శిక్షించాలని మృతుడి బంధువులు కోరారు. నిర్మల్ జిల్లా బైంసలోని శ్రావణ మాసం సందర్భంగా శివభక్తులు భక్తి శ్రద్ధలతోటి కావలి యాత్ర నిర్వహించారు. మార్వాడి గల్లీ నుంచి పురాణ బజార్ మరియు గుంజిరి గల్లీ, బ్రాహ్మణ గల్లీ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహాదేవుని నామస్మరణం స్మరిస్తూ కావడులతోటి యాత్ర చేశారు. కావడిలోని పవిత్ర గంగాజలం తీసుకొని శివాలయాలకు చేరుకొని భక్తులు శివలింగాన్ని గంగాజలంతో అభిషేకించి ప్రత్యేక పూజలు చేశారు. పంటలు సమృద్ధిగా పండాలని వారు మహాదేవుని వేడుకున్నారు. తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని, కోరిన కోరికలు నెరవేరాలని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు చేసిన నామస్మరణతో పట్న వీధులు మారుమోగాయి. ఇవి ఇప్పటివరకున్న లోకల్ న్యూస్ అప్డేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.